రీసెంట్గా శేఖర్ వైరస్ ఒక పోస్ట్ పెట్టారు. మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి దొరికిన ఇష్యూలో దానికి ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి, దానిలానే చూడండి అని అంటున్నారు. సో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అలా అవ్వడానికి కారణం ఎవరు? కొత్తగా వచ్చిన కొంతమంది ప్రొడ్యూసర్లు అండ్ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కొరియోగ్రఫీ చేస్తున్న కొరియోగ్రాఫర్లు. వాళ్ళు ఏం చేయలేదు. ప్రొడ్యూసర్స్ మాకు ఇలా కావాలంటున్నారు, వాళ్ళు ట్రెండ్ తగ్గట్టు అలా చేస్తున్నారు. కానీ ఫోక్ అనేది జానపదం ఒకటి. ఆ జానపదాన్ని వీళ్ళు దాని అర్థం మార్చేసారు మొత్తానికి. ఇంతకుముందు జానపదం సాంగ్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? అన్ని డబుల్ మీనింగ్ సాంగ్స్. ఏమనంటే మేము అప్డేట్ అవుతున్నాం, సినిమా లెవెల్లో చేస్తున్నాం. సో సినిమా లెవెల్లో చేస్తున్నప్పుడు సినిమాల్లో జరిగినట్టు ఇక్కడ జరుగుతాయి. సో సినిమా లెవెల్ వరకు మీరు తీసుకెళ్ళారు కాబట్టే ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు డాన్సర్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఒకే హోటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఏజ్లో ఉన్న కమిట్ అవుతారు చాలామంది. సో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఆ ట్రెండ్ తీసుకురావడం అనేది ఆ సిచ్యువేషన్ వచ్చింది నాకు. సో దానికి కారణం మీరు అవుతారు కంపల్సరీ. నేను మీన్స్ ఇంతమంది ప్రొడ్యూసర్స్.